పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. టెర్రరిస్టులు శ్రీనగర్, జమ్మూలోని జైళ్లను లక్ష్యం చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెబ్ సభ్యులు ఉండటంతో టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత పెంచాలని సూచించారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తోంది. ఉగ్రవాద సహచరులు నిసార్ ముష్తిక్ను వివరించనున్నారు. ఆర్మీ వాహనంపై దాడి కేసుకు విసార్ ముష్తక్ను అరెస్ట్ చేశారు. జైల్లో భద్రతపై ఉన్న అధికారులకు సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్షించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సహనం వహిస్తుంటే పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. వరుసగా 11వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు కాల్పులు నిర్వహించారు. కుప్వారా, బరాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషేకా, అర్నూర్ సెక్టార్లలో పాక్ కాల్పులు చేపట్టారు. పాక్ కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ రైటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా నిఘా వర్గాల సమాచారం ఏంటంటే జమ్మూ అదేవిధంగా శ్రీనగర్లో ఉన్నటువంటి జైలు ఏవైతే ఉన్నాయో ఆ జైళ్లలో అంటే పాకిస్తాన్ ఇన్స్టిగేటెడ్ టెర్రరిస్టులు కావచ్చు, హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, కొంత స్లీపర్ సెల్స్, వీళ్ళంతా కూడా కొంతమంది అందులో ఉన్నారు. సో ఆ జైలుని టార్గెట్ చేసుకుని వాళ్ళందరినీ రిలీజ్ చేసుకోవాలి అంటే ఎలాగైనా బయటకు తెచ్చుకోవాలి అనే ప్రాస్పెక్ట్లో జైళ్లపై దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున అంటే అప్రమత్తమైన అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అప్రమత్తమయ్యారు. నిఘా వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడంతా కూడా కంప్లీట్గా అప్రమత్తం చేశారు. అట్ ది సేమ్ టైం భారత్ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి ఇప్పటికీ స్టిల్ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఉంది. ఎక్కడైతే మన రెండు సరిహద్దు సెక్టర్ ఆర్మీ పోస్టులు ఎక్కడైతే ఉంటాయో అది కుప్వారా కావచ్చు, నౌషేరా కావచ్చు, అఖ్నూర్ కావచ్చు, రజౌరి కావచ్చు, ఇట్లా ఏదైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా భారత్ పాకిస్తాన్ మధ్య ఆర్మీ పోస్టుల మధ్య కాల్పులు అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ విధంగా దాడి చేసిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఎన్ఐఏ ఈ కేసు సంబంధించి విచారణ ఒక చిన్న బ్రేక్ త్రూ లాగా కొంతమందిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. నిసార్ ముస్తాక్ అనే ఇద్దరు ఉగ్రవాదులకు సహకరించినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని విచారిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఆర్మీ వాహనంపై దాడి కేసులో వారు నిందితులుగా ఉన్నారు. సో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఈ విధంగా అన్ని విధాలుగా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇక మరో విషయం ఏంటంటే కుల్గామ్ జిల్లాలో ఒక వ్యక్తి ఎవరైతే పట్టుబట్టారు ఇప్పటికే మహమ్మద్ ఇంతియాజ్ మాగ్రే అనే వ్యక్తిని అంటే ఉగ్రవాదులకు సహకరించారనే అభియోగం అతనిపై ఉంది. అతన్ని అరెస్ట్ చేసి అంటే అదుపులో తీసుకుని విచారించగా కొన్ని విషయాలు కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. వారికి ఆ ఉగ్రవాదులు అంటే భారత భూభాగంలో వచ్చినటువంటి ఉగ్రవాదులకు సహాయం చేయడం కానీ, వారికి ఆహారపు సంబంధించినటువంటి పదార్థాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినట్టుగా ఈవెన్ విచారణలో కూడా ఒప్పుకున్నాడు. అయితే అతను పోలీసుల నుంచి నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. వేషానే నదులు అంటే పోలీసులు తప్పించుకొని వేషానే నదులు దూకడం జరిగిందని, అతని కోసం గాలింపు జరుగుతుందనే విషయం వాదనలు వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అతను చనిపోయాడనే వార్త కూడా వస్తుంది. ఎవరైతే మహమ్మద్ ఇంతియాజ్ మాగ్రే అనే వ్యక్తి ఎవరైతున్నారో ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అంటే అక్కడ నదిలో దూకటం వల్ల అతను చనిపోయాడనే వార్త కూడా వినిపిస్తున్నాయి. బట్ వీళ్ళు మాత్రం ఎవరైతే పోలీసులు కావచ్చు, అధికారులు ఎవరుతున్నారో అతని కోసం ఆ నదిలో గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదొక ఆస్పెక్టు. ఈ విధంగా రకరకాలుగా ఇంకోటి యుఎన్జిసి అంటే ఇప్పటికే పాకిస్తాన్ యుఎన్జిసిని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని అంటారు దాన్ని అక్కడ అంటే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయాలు కనుక అంతర్జాతీయ వివాదాలు కావచ్చు ఇవన్నీ కూడా వాటిని యుఎన్ఎస్సి ముందు పెడుతూ ఉంటారు. సో పాకిస్తాన్ కూడా సేమ్ ఈ అంశం మీద పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలు తమ దేశ శాంతి భద్రతలకు హాని కలిగించాలన్నాయని ఖచ్చితంగా వాటిని రిస్ట్రిక్ట్ చేయాలంటూ యుఎన్ఎస్సి క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరింది. అంటే ఏ దేశమైనా సరే
ఆ దేశానికి సంబంధించిన వివాదాలు అంటే పక్క దేశం కావచ్చు, శత్రు దేశం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అంటే వాటిని ఇబ్బందులుగా భావించి యుఎన్ఎస్ఏని కన్సల్ట్ అయ్యి దానికి పరిష్కార మార్గాలను కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇదే క్రమంలో పాకిస్తాన్ యుఎన్ఎస్సీని మీరు ఖచ్చితంగా దీంట్లో జోక్యం చేసుకొని చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే కోరటం జరిగింది. దాని మీద ఈరోజు మధ్యాహ్నం యుఎన్ఎస్సీ మీటింగ్ కూడా జరగబోతుంది. పాకిస్తాన్ అంటే భారత్ తీరుని తప్పుపడుతూ అక్కడ యుఎన్ఎస్సీ ముందు తమ యొక్క వాదనని బలపరిచే అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. అంటే సింధు జలాలని అరికట్టడం కావచ్చు, లేదంటే వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులను భారత్ తీసుకున్న చర్యల వల్ల పాకిస్తాన్కి వాణిజ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తాయి. సో ఈ అంశాల మొత్తాన్ని కూడా యుఎన్ఎస్ఏ ముందు చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉంది. అట్ ది సేమ్ టైం భారత్ కూడా తమ వాదన వినిపించడానికి సిద్ధంగా ఉంది. అఫ్కోర్స్ వీళ్ళు కోరినప్పుడు కూడా కన్సల్టేషన్ పాకిస్తాన్ కోరినప్పుడు కూడా భారత్ కూడా తమ యొక్క వాదనని అంటే పరాయ దేశం, శత్రు దేశం ఏదైతే చెప్పబోతూ ఉందో వాటికి కౌంటర్గా వీళ్ళు భారత ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ వినిపించేందుకు అంటే యుఎన్ఎస్ఏ ముందు పెట్టారంటే ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల ముందు పెట్టినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో పాకిస్తాన్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ ఉగ్రదాడిని పురుగొల్పుతుంది, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా చేస్తుంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం కావచ్చు, లేదంటేనో బాంబులు అంటే ఈ బ్లాస్టులు పాల్పడటం కానీ ప్రపంచంలో ఏ మూల జరిగినా సరే ఖచ్చితంగా దాని ఆధారాలు మూలాలు మొత్తం కూడా ఇక్కడే ఉంటాయనేది ఒక బలమైన వాదన. భారత్ అదే ఇప్పుడు యుఎన్ఎస్సీలో కూడా చెప్పబోతూ ఉంది. సో ఈ మీటింగ్ కూడా చాలా కీ మీటింగ్ మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో యుఎన్ఎస్సీలో వేదికలో మన వాదన వినిపించామంటే ప్రపంచ దేశాల ముందు ఆ పాకిస్తాన్ యొక్క తీరుని ఎండగట్టేందుకు మనం సిద్ధమైనట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే వెంకట్, అంటే ఇక్కడ టర్కీ చర్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు వెంకట్? రైట్, భారత ప్రభుత్వం నుంచి అంటే భారత వైపు నుంచి భారత్ ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు అయితే రెడీగా ఉన్నట్టుగానే భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే త్రివిధ దళాన్ని అప్రమత్తం చేయడం కావచ్చు, బోర్డర్స్ దగ్గర పెద్ద ఎత్తున బలగాలను మోహరించడం కావచ్చు, ఈవెన్ రెడీ టు ఫైట్ అన్నట్టుగానే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కానీ అలర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాడి చేస్తారనే ఒక అభద్రతా భావంతో పాకిస్తాన్ ఉంది. అది గగనతలం నుంచి కావచ్చు, సముద్ర ఉపరితలం నుంచి కావచ్చు, లేదంటేనో ఆర్మీ బోర్డర్స్ ఏదైతే చెక్ పోస్టుల దగ్గర కానీ ఈ విధంగా చేస్తుంది అనే ఒక నమ్మకం అంటే ఖచ్చితంగా చేస్తారనే ఒక అనుమానంతో పాకిస్తాన్ రేంజర్స్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సముద్ర ఉపరితలంపై దాడి జరగకుండా ఉండేందుకు తన మిత్ర దేశాలు కొన్ని ఉండే టర్కీతో పాటు కొన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్గా చేసే దేశాలు ఏవైతున్నాయో వాటి సహకారం కూడా కూడగడుతూ ఉంది. అందులో భాగంగా టర్కీకి చెందినటువంటి ఒక యుద్ధ నౌకను కూడా పాకిస్తాన్ సముద్రంలోకి తీసుకొచ్చినట్టుగా మనం భావించవచ్చు. దాని పేరు టీజీసీ బోయకడా అనే ఒక యుద్ధ నౌక. దాని ద్వారా ఏంటంటే గస్తీ ఆ పాకిస్తాన్ సముద్ర జలాల్లో అక్కడ దాన్ని గస్తీగా పెట్టారంటే ఏదైనా అలర్ట్నెస్ భారత వైపు నుంచి ఉన్న ప్రతిఘటన ఎదురైనా సరే గుర్తించి వెంటనే వాళ్ళకి సమాచారం ఇచ్చేలాగా ఇది ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో అన్ని విధాల పాకిస్తాన్ ఖచ్చితంగా మిత్ర దేశాలను కూడగట్టుకుంటుంది. ఎందుకంటే సైనిక పరంగా కావచ్చు, అంటే ఆ యుద్ధ సామాగ్రి కావచ్చు, ఇటు కంపారిటివ్గా భారత్ చాలా బలంగా ఉంటుంది. వారిలో అంటే భారత్కు ఉన్నటువంటి బలంలో సగం కాదు పావు కూడా ఉండే అవకాశం కూడా లేదనమాట. సో ఆబ్వియస్గా యుద్ధం కనుక ఎదురైతే చావు దెబ్బ తప్పదు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అందుకే పాకిస్తాన్ చేసినటువంటి మిత్ర దేశాలను కూడగట్టుకోవడం కావచ్చు, లేదంటే వేరే వాళ్ళతో రహస్య సంప్రదింపులు జరపడం కానీ ఈ విధంగా కొనసాగిస్తూ ఉంది. స్టిల్ ఇంత జరిగినప్పుడు కూడా బోర్డర్స్లో వాళ్ళు కంటిన్యూస్గా 11వ రోజు కూడా కంటిన్యూస్గా కవింపు చర్యలు పాల్పడటం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కాల్పులు జరపడం కీ సెక్టార్స్లో. సో అఫ్కోర్స్ వాళ్ళు ఉల్లంఘించినప్పుడు కూడా ఇక్కడ భారత నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. ఎందుకంటే అదే స్థాయిలో తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక పెద్ద ఆ ఇంతియాజ్ మాక్రే అతను ఎవరైతే ఉగ్రవాదులకు సహాయం చేశాడని భారత ఆపోజిస్తుందో అతను తప్పించుకోవడం, నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఎన్ఐఏ విచారణ ఒకవైపు జరుగుతూ ఉండటం, ఈరోజు మధ్యాహ్నం యుఎన్ఎస్సీ మీటింగ్ అత్యవసర మీటింగ్ జరగబోవటం, ఇవన్నీ కూడా ఒక భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రెండు దేశాలకు సంబంధించి ఒక కీలక అంశాలు మొత్తం కూడా ఈరోజు చోటు చేసుకున్న పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘన యుద్ధాన్ని ప్రేరేపించడానికి అంటారా వెంకట్? ఖచ్చితంగా అనుకోవచ్చు. అఫ్కోర్స్ వాళ్ళు యుద్ధానికి మేము సిద్ధమని బయటికి చెప్తున్నప్పుడు కూడా ఈవెన్ వాళ్ళ శక్తి సామర్థ్యాలు అంటే వాళ్ళకి తెలుసు. బట్ అయినప్పటికి కూడా కొంత ఇన్స్టిగేట్ చేసేలాగానే ఆ కాల్పుల విరమణ ఉల్లంఘన ఒప్పందానికి పాల్పడటం కానీ, ఇదంటే అంటే భారత్ పోస్టు మీద కాల్పులు కంటిన్యూస్గా చేయటం కానీ, దీన్ని ఖచ్చితంగా ఇన్స్టిగేటెడ్ చర్యలుగానే మనం భావించాల్సిన అవసరం ఉండదు. అఫ్కోర్స్ భారత్ మాత్రం కొంత ప్రతిఘటించడంలో కానీ, లేదంటే ఒక దేశం పైన పక్క దేశం మీద యుద్ధం చేసే సమయంలో మాత్రం కొంత విచక్షణతో ఆలోచించి నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఆలోచించి కూడా కొంత స్టెప్స్ తీసుకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ అటువంటి ఆలోచన, అటువంటి విచక్షణ లేకుండానే విచక్షణరహితంగా కాల్పులు అయితే కొనసాగిస్తూ ఉంది. సో ఆఫ్కోర్స్ ప్రతిఘటిస్తున్నప్పుడు కూడా కొంత భారత్ చర్యలు మాత్రం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా కొంత తీసుకోవటం, అంతర్జాతీయ వేదికలో
ఆ దేశం యొక్క వైఖరిని ఖండించడం కావచ్చు, లేదంటే ఆ దేశం యొక్క తీరును తప్పుపట్టడం కానీ, ఏదైతే పెద్ద దేశాలు భారత్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రదాడికి సంబంధించి భారత్ని సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఉంటాయి, ఆ దేశాల యొక్క మద్దతు కూడగొట్టుకోవడం కానీ, ఈ విధంగా అన్ని విధాల అన్ని ఆస్పెక్ట్స్లో భారత్ మాత్రం పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వెంకట్, ఇక్కడ నిఘా వర్గాలు కొన్ని హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరికలను ఏ విధంగా చూడొచ్చు వెంకట్? రైట్, ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ అనేది చాలా ఏ దేశానికైనా చాలా అవసరం. సో ఇంటెలిజెన్స్ అనేది ఒక దాడి జరిగిన తర్వాత ఒక సమాచారం అంటే భారత దర్యాప్తు సంస్థలు కావచ్చు, లేదంటే భారత ప్రభుత్వానికి కావచ్చు, వాళ్ళు అండర్ కరెంట్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే ఆర్మీ దళాలకు కావచ్చు, త్రివిధ దళాలకి పంపిస్తూ ఉంటారు. సో అటువంటి ఇన్ఫర్మేషన్, నిఘా ఇన్ఫర్మేషనే వచ్చింది. జమ్మూ శ్రీనగర్లో ఉన్నటువంటి జైల్లో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఇన్స్టిగేటెడ్ టెర్రరిస్టులు, ఇప్పటికే పలు కేసులు అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హై ప్రొఫైల్ టెర్రరిస్టులు కావచ్చు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కావచ్చు, లేదంటే మరికొంతమంది స్లీపర్ సెల్స్ కావచ్చు, వీళ్ళని దాడి చేసి వాళ్ళని, అంటే జైలుపై దాడి చేసి వాళ్ళని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చింది. కాబట్టి సో ఆబ్వియస్గా అక్కడ జమ్మూ శ్రీనగర్లో ఉన్నటువంటి జైలు దగ్గర భారీ బందోబస్తు, అంటే చాలా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో అటువంటి చర్యలు అంటే సో పాకిస్తాన్ ఇన్స్టిగేటెడ్ టెర్రరిస్టుల యొక్క వారి యొక్క మోటో కూడా వాళ్ళందరూ కూడా బయటకు తీసుకోవాలి, ఇంకొంత ఇన్స్టిగేట్ చేసేలాగా భారత్ పైన చర్యలు ఉండాలి, భారత్ని కొంత తగ్గేలా చేయాలనే ప్రాస్పెక్ట్లో ఉంటారు. బట్ వాటిని మాత్రం స్ట్రాంగ్గా భారత్ కౌంటర్ ఇవ్వడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.